తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి వరుసగా అపశకునాలు ఎదురుతున్నాయా? రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయా? వాటిని బేస్ చేసుకుని బీఆర్ఎస్ పుంజుకునేందుకు ప్లాన్ చేస్తోందా? అంతలా మారిపోయిన ఆ పరిస్థితులేంటి? ఏ విషయంలో గులాబీ రెక్కలు విచ్చుకుంటున్నాయి? సుప్రీంకోర్టు తీర్పులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వరుసగా షాక్లిస్తున్నాయి. దీంతో దాదాపు 2 ఏళ్లుగా సాఫీగానే నడిచిన ప్రభుత్వానికి ఇప్పుడు అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. తాజాగా బుధవారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బేనన్న వాదన బలపడుతోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వాలను రద్దు చేసింది సుప్రీంకోర్టు. సరైన అర్హతలు లేవని, అసలు వాళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడమే తప్పు అంటూ కీలక తీర్పునిచ్చింది. అయితే గతంలో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది సుప్రీం. గతంలో బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. అయితే వాళ్లకు రాజకీయ నేపథ్యం ఉందంటూ అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దాని మీద అప్పట్లో వాళ్ళిద్దరూ వేర్వేరుగా హైకోర్టుకు వెళ్లారు. ఆ కేసు నడుస్తూ ఉండగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పవర్లోకి రావడం జరిగిపోయాయి. ఇక 2 సీట్లు ఖాళీగానే ఉన్నాయన్న భావనతో వాళ్ళిద్దరి స్థానంలో నిరుడు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ను నామినేట్ చేసింది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తీసుకోవాలని మంత్రివర్గం సిఫార్సు చేసి పంపగా రాజ్భవన్ స్టాంపు పడింది. వెంటనే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసేశారు. గత జనవరిలో ఈ కార్యక్రమం జరగ్గా దాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టులో సుప్రీంకోర్టు తలుపు తట్టారు బీఆర్ఎస్ అభ్యర్థులు. వివిధ దశల్లో వాదనలు జరిగాక దాదాపు ఏడాది తర్వాత తాజాగా తీర్పు వచ్చింది. కొత్త ఎమ్మెల్సీలు 2 సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బే అన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. అదే టైంలో బీఆర్ఎస్ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ న్యాయం బతికే ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. పూర్తిగా క్లారిటీ రాని ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ అధికార బలంతో తన అభ్యర్థుల్ని నామినేట్ చేసినా అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టులా మారిందని అంటున్నారు గులాబీ నాయకులు. ఈ తీర్పు కాంగ్రెస్ ని డిఫెన్స్ లో పడేస్తే బీఆర్ఎస్ కు బూస్ట్ ఇచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఇక ఇటీవల వచ్చిన మరొక తీర్పు కూడా గులాబీ పార్టీకి మోరల్ బూస్ట్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి సూచించింది సుప్రీం. ఇది తమకు అనుకూల నిర్ణయం అంటూ అప్పుడు సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ లీడర్స్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అభ్యర్థత్వాలు ఖచ్చితంగా రద్దవుతాయన్నది వాళ్ళ నమ్మకం. ఫైనల్ గా ఏం జరుగుతుందన్నది వేరే సంగతి. కానీ ఆ విషయంలో ఇప్పటికైతే కారు పార్టీ నాయకులు నమ్మకంగా ఉన్నారట. అదే ఊపులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల విషయంలో కూడా కోర్టు తలుపు తట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. వరుసగా 2 కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా రావడంతో తామేం చేసినా న్యాయబద్ధంగానే చేస్తామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అన్న విషయం రుజువవుతోందని అంటున్నారు గులాబీ నాయకులు. మరోవైపు ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు సుప్రీంకోర్టుకు వెళ్లగా దాన్ని కూడా కొట్టేసింది. అలా ఇవన్నీ తమకు కలిసొచ్చే అంశాలని భావిస్తున్న బీఆర్ఎస్ వీటిని బేస్ చేసుకుని జనంలోకి వెళ్లాలి అనుకుంటోందట. ఇలా వరుసగా 3 విషయాలు ప్రతిపక్షానికి అనుకూలంగా మారడం అధికార పార్టీకి అపశకునాలన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఇవి ఏ స్థాయిలో ప్రచారాస్త్రాలుగా మారుతాయో చూడాలి మరి.